హలో అందరికీ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. టుడే వ్లాగ్‌లో అయితే కొన్ని క్యూట్ మూమెంట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ వండుకున్న వెజ్ కర్రీ ఏంటంటే చిక్కుడుకాయలనమాట. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎక్కడవంటే మా పెరట్లోవే. ప్రస్తుతానికైతే మాకు సరిపడా కోసామనమాట. టైం ఉంటే పక్కా 3 కేజెస్ వస్తాయి. ఇక్కడ విలేజెస్‌లో ఏంటంటే ఎక్కువ కాచిన వాళ్ళు ఎవరు కూడా అమ్ముకోరు. మాక్సిమం పక్కింటి వాళ్ళకి అలా ఇచ్చుకుంటారనమాట. అంటే ఇక్కడ సొరకాయలు ఉన్నాయనుకోండి ఎవరో ఒకళ్ళ ఇళ్లలో అవి ఇస్తారు మాకు తీసుకొచ్చి వంకాయలు. అలా మాకు కూడా మా ఇంట్లో ఏం కాచాయో అవి మేము ఎక్కువ ఉన్నప్పుడు వేరే వాళ్ళకిస్తాము. అలా ఇచ్చుకుంటూ ఉంటారు. ఎవరు కూడా అమ్ముకోవడం అలా ఉండదు. కాబట్టి మాక్సిమం విలేజెస్‌లో అయితే ఎవ్వరు కూడా కొనుక్కోరు కూరగాయలు నాకు తెలిసి. సిటీస్‌లో అయితే ఎవరో ఒకళ్ళు అమ్ముకుంటారు. ఎక్కువ మా ఇంట్లో ఎక్కువ కాసినాయని చెప్పేసి వేరే వాళ్ళకి బయటున్న కాస్ట్‌కి అలా అమ్ముకుంటారు. కానీ విలేజెస్‌లో అలా కాదు. అందరూ అండర్‌స్టాండింగ్‌తో ఉంటారు. వేరే చోట నాకు తెలీదు కానీ మా అత్తయ్య వాళ్ళ ఇళ్ళ దగ్గర మాత్రం అందరూ కూడా చాలా మంచిగా ఉంటారు. ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు కూడా చూడండి పాదుకు ఎంత అందంగా ఉన్నాయో కదా ఇలా కనిపిస్తుంటే. ఇంకా మేమొచ్చినప్పుడే మా వదిన వాళ్ళు కూడా వచ్చేసారు గాబట్టి, ఇంకా మేమే చుట్టాలనమాట. సో, నేను మా వదిన కలిసి ఇంకిలా చిక్కుడుగాయలు కోసేసి, మంచిగా చూసుకొని మురిసిపోతున్నామనమాట. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో అని జెప్పేసి. ఎందుకంటే, ఇలా మన ఇంట్లో కాచినవి ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా ఏవైనా సరే వాటి టేస్ట్ వేరు, వాటి లుక్ కూడా వేరు కదా! మనం బయట కొన్నప్పుడు ఎంత ఫ్రెష్‌గా, ఎంత క్లీన్‌గా ఉన్నా కూడా అవే ఇవివే కదా! ఇంకా మేమిద్దరమయితే ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఇన్నైతే కోసాము. ఇంకా వీటినైతే కర్రీ చేసేసాము. ఇంకిలా అయితే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. తిన్న తర్వాత ఈవినింగ్ చేసి నేను, మా వారు, పిల్లలు కలిసి చేలోకెళ్ళాము చూడ్డానికి. మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది బండి మీద. ఇంకా ముందే వెళ్ళిపోతాం అనుకుంటా. కాకపోతే పొలాల్లోంచి కొంచెం లోపలికెళ్ళాలి. సో, నడవాలి. అదే కొంచెం టైం పడుతుంది. ఇంకా మా పిల్లలకంత మట్టిలో ఎక్కువ అలవాటు లేదు కదా! ఆడుకోవడానికైతే ఇసుకలో అలా ఆడతారు కానీ, ఇలా మట్టిలో ఎక్కువ బురదగా ఉన్న ప్లేస్‌లో అయితే నడవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే పొలాలకి నీళ్లు గట్ట పెడతారు కదా! సో, కొంచెం ఆరిపోయి కొంచెం బురదగా ఉంటుంది. అలాంటి చోట జున్ను అయితే నడవడానికి కొంచెం ఆలోచిస్తున్నాడు. బైక్ మీద నుంచి దిగిన తర్వాత జున్ను చూసుకొని నడిచాడనమాట. తర్వాత ఇంకా కొంచెం డ్రైగా ఉంది అన్నప్పుడైతే ఇంకా పరుగు స్టార్ట్ చేశాడు. ఎనక నుంచి చెప్తూనే ఉన్నాను పరిగెత్తొద్దు అని జెప్పేసి. అయినా వినలేదు. స్ట్రెయిట్‌గా పరిగెత్తాడు. వాటర్‌లో పడిపోయాడు. ఆ తర్వాత వాడి ఫేస్ చూడాలి. అసలు ఎటూ కదలట్లేదు. అక్కడ కనిపిస్తుంది గదా! ఆ వాటర్‌లోనే పడిపోయాడు. అంటే అవి కదిలే వాటరే అనమాట. చేలో వాటర్ పెడుతూ ఉంటారు గదా! అవి రన్ అవుతూ ఉంటాయి. సో, ఇప్పుడెవరు పెట్టట్లేదు గాబట్టి కొంచెం వాటర్ స్టోర్ అయ్యి ఉన్నాయి. డైరెక్ట్ ఎళ్లి అందులో స్ట్రెయిట్‌గా పరిగెత్తి అందులో పడిపోయాడు. ఇంకా ఎటూ కదలట్లేదు. ఏడుస్తూ ఉన్నాడు గట్టిగా. ఇంక వాళ్ళ డాడీ తీసుకెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని తీసుకొస్తానని జెప్పేసి ఇద్దరు వెళ్లారు. ఇంక నేను అభిని తీసుకొని డైరెక్ట్‌గా మా అత్తయ్య వాళ్ళున్న ప్లేస్‌కయితే వెళ్ళిపోయాను. మా అత్తయ్య వాళ్ళైతే జస్ట్ కలుపులాగా తీస్తున్నారనమాట. ఫస్ట్ అసలక్కడి నుంచయితే కదలట్లేదు. ఇంకా గట్టిగా ఒక్క అరుపు అరిసారు మా వారు. ఇంక వెంటనే వాడు సైలెంట్ అయిపోయి, ఇంకా అప్పుడైతే నడక Bye, స్టార్ట్ Junnu. చేశాడు. ఇంకిలా అయితే మళ్ళీ Again come, వస్తామని okay? చెప్పేసి Change వాళ్ళిద్దరూ your dress. వెళ్ళిపోయారు. వచ్చేప్పుడు ఐఫోన్ తీసుకురమ్మని చెప్పాను. ఇంకా మిగతా మీరెక్కడే వీడియోస్ అయితే మీరిద్దరేగా ఐఫోన్‌లో ప్యాంట్ షూట్ ఒకటి చేశాను. ఆ మార్చాలి. వీడియోస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను వేరే కంటెంట్‌తో. మా జున్నుగాడి మూడ్ కూడా మారిపోయినట్టుంది. బాయ్ చెప్పినా కూడా చెప్పట్లేదు. సైలెంట్‌గా వెళ్ళిపోతున్నాడు. బాయ్ జున్ను. ఇంకా ఇదే మా అత్తయ్య వాళ్ళు పండించేది తేజ మిర్చి అన్నమాట. ఆ చివరున్నారు అత్తయ్య, మావయ్య గారు. ఇలా కాసేపుండి మా వారొచ్చిన తర్వాత అందరం కలిసి ఇంటికెళ్ళిపోయాము. ఇంకా ఇదే ఐఫోన్ ఫస్ట్ మా జున్నుగాడి చేత ఓపెన్ చేయించాము. అది కూడా హైదరాబాద్ వచ్చిన వెంటనే. ఇంకా అప్పుడు జున్ను ఓపెన్ చేసిన తర్వాత ఇంటికొచ్చాక ఈ ఫెస్టివల్స్ అన్నీ హడావిడి అయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చుని ఒక రోజైతే ఇలా ఓపెన్ చేశామన్నమాట అన్నీ. ఐర్లాండ్‌లో కొందామంటే మాకు డెలివరీ ఇంటికొచ్చే టయానికైతే లేదన్నమాట. ఆ తర్వాతుంది. సో, ఇండియాలో పెట్టేసి ఇంకా వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకున్నాము. యాక్చువల్లీ ఫోను పౌచ్ అండ్ చార్జర్ ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ పెట్టేసాము. కాకపోతే ఫోను డెలివరీ డేట్ ఏంటంటే మళ్ళీ చేంజ్ అయిపోయింది. సో, దాన్ని క్యాన్సిల్ చేసేసి మిగతావైతే ఉంచేసాము. అవి కూడా అక్కడ ఓపెన్ చేయలేదు. ఇక్కడికొచ్చాక ఓపెన్ చేద్దామని చెప్పేసి. ఇంకా వాచెస్ కూడా డైరెక్ట్ ఇంటికే పెట్టేసామన్నమాట. అవి కూడా ఇక్కడ చూస్తున్నారు. తన చేతికున్నది ఇది కూడా నేను సెలెక్ట్ చేసిందే. నా సెలక్షన్ అయితే చాలా బావుంటుంది. మా వారికి టీ షర్ట్స్ కానీ, ఇలాంటి వాచెస్ కానీ, గ్లాసెస్ కానీ అలాంటివన్నీ కూడా నేనే సెలెక్ట్ చేస్తాను. అదేంటో నేను సెలెక్ట్ చేసినవన్నీ కూడా తనకెంత బాగా సెట్ అవుతాయంటే, తను సెలెక్ట్ చేసినవి ఏమన్నా నాకు చెప్పకుండా కొన్నవి అస్సలు సెట్ కావు నాకు. వాచెస్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి.
ఇంకిక్కడైతే ఈ ఫోను పౌచ్, ఫోను కూడా నా సెలక్షనే. సొమ్మొకటిది, సోకొకటిది అన్నట్టు తను కొనుక్కున్నారు. తను యూజ్ కూడా చేయలేదు వచ్చినప్పటి నుంచి. ఈ వీడియోతో నా ఫోనయితే పగిలిపోయిందనమాట. ఆ చిక్కుడుగాయలు కోసే దగ్గరే. ఇంక అప్పటి నుంచి మా వారే ఈ ఫోను యూజ్ చేసుకో నీకుండట్లేదు కదా! అని చెప్పేసి ఇచ్చారు. అప్పటికి కొత్త ఫోను నేనెందుకు యూజ్ చేయడం అని మా వదిన వాళ్ళ పిల్లల ఫోనుతోనే షూట్ చేసుకున్నాను చాలా వీడియోస్. ఇంకా షేర్ చేసుకోవడం అది ఇబ్బందవుతుందని చెప్పేసి ఇంకా ఈ ఫోనయితే నేనే స్టార్ట్ చేసేసానింకా. ఇప్పటికి కూడా నేనే యూజ్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే మా వారికి ఫస్ట్ ఫోననమాట కాస్ట్‌లీ ఫోను. ఇంతకు ముందు గూడా తనది తక్కువ రేటే అనమాట. నా ఫోనే ఎక్కువ కాస్ట్ తను కొనిచ్చిందే. అంటే తను ఇలాంటి వాటికైతే ఎక్కువ అమౌంట్ పెట్టరు. దేనివల్లైనా యూజ్ ఉంది ఫ్యూచర్‌లో అంటేనే పెడతారు. ఇంకా ఇప్పటికి కొన్నారు ఇదే ఐఫోన్ 17. ఆన్ చేసిన తర్వాత కొంచెం టైం పట్టింది. యాపిల్ అకౌంట్ క్రియేట్ చేయాలంట. అలా కొంచెం ప్రాసెస్ ఉందనమాట. సో, దానికైతే కొంచెం టైం పట్టింది. ఇంకా అవన్నీ సెట్ చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లల పిక్స్ అయితే తీసాము ఇందులోనే. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరివి కూడా ఒక్కో పిక్ అయితే తీసేశారు ఇందులోనే. ఇంక తను ఫోన్‌లో అయితే కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇంక నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఎప్పుడు కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో కూడా నెయ్యిని ఎలా చేస్తామనేదైతే ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ పాలు కాచేటప్పుడైతే అందులో వాటర్ ఏమి కలపము. చిక్కగానే కాస్తాము. 2, 3 పొంగులొచ్చిన తర్వాత చల్లారాక తోడేస్తాం గదా! పెరుగయిన తర్వాత పైన మీగడనైతే సెపరేట్ చేస్తాం ఎప్పటికప్పుడు. ఇలా ఒక లోటాలో కానీ, బౌల్‌లో కానీ తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాము. ఒక 1 వీక్ అలా అయిన తర్వాత ఈ మీగడంతా గూడా మిక్సీ జార్‌లో వేసేసి కొంచెం వాటరేసేసి మిక్సీ పట్టేస్తామనమాట బాగా. అప్పుడు మనకిలా వెన్నొచ్చేస్తుంది మంచిగా. ఆ వెన్న మొత్తాన్ని ఇలా ముద్దగా చేసేసుకోవాలి. మొత్తం కూడా మనం చుట్టూ తీసుకుంటూ ఉంటే మొత్తం వెన్నంతా వచ్చేస్తుంది. ఈ వెన్నను మళ్ళీ ఫ్రెష్ వాటర్‌లో ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ క్లీన్‌గా ఉంటాయి. మనకి వెన్న మాత్రం నీట్‌గా ఉంటుంది. ఆ తర్వాత మందంగా ఉండే గిన్నె తీసుకొని అందులో ఈ వెన్నను వేసేసి స్టవ్ ఆన్ జేసుకోవాలంతే. ఇంకది మరుగుతూ ఉంటుంది. ఇంకా మనం వాటర్ అది ఏమి వేయనవసరం లేదు. ఇదంతా కూడా కరిగి క్లియర్‌గా అయ్యే వరకు మరగనివ్వాలి. మీకు నచ్చితే లాస్ట్‌లో కరివేపాకు ఆకులు వేసుకుంటే గనక స్మెల్ గూడా చాలా బావుంటుంది. అంతే ఇంకా హోమ్ మేడ్ ఘీ రెడీ. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.